సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 10వ రోజు జైత్ర యాత్రలా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆ లైవ్ చూసాం. ఇక మిగతా అప్డేట్ చూద్దాం. రానున్న ఎన్నికల్లో కూటమి చిత్తవటం ఖాయమన్నారు సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు. సీఎం జగన్ బస్సు యాత్రకు అపూర్వ స్పందన వస్తుందన్నారు. చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థపై కుట్ర చేశాడని, అవ్వాతాతల ఉసురు తగులుతుంది అంటున్న సుధాకర్ బాబుతో మా ప్రతినిధి వినాయక్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 10వ రోజు బస్సు యాత్ర ఒంగోలు పార్లమెంటు పరిధిలో కొనసాగబోతుంది. దాదాపుగా 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ యాత్ర కొనసాగబోతుంది. నేపథ్యంలో ప్రజలు ఏ విధంగా స్వాగతం పలకబోతున్నారో మనతో మాట్లాడేందుకు సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఉన్నారు. ఆయన రీజనల్ డిప్యూటీ కోఆర్డినేటర్గా కూడా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆయనతో మాట్లాడదాం. ఈ రోజు మీ పార్లమెంటు పరిధిలో ఎలా ఉండబోతుంది? అసలు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటం కోసం తప్పిస్తున్న విధానం చూస్తున్నప్పుడు ఆయన ఎక్కడికో అందుకోలేని స్థాయిలో ఈ రోజున భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేని ప్రజాభిమానం జగన్మోహన్ రెడ్డి గారు సొంతమైంది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని ప్రేమించిన విధానం, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తున్న విధానం. సాధారణంగా మీకు తెలుసు, ఇవి ఎన్నికల సమయం వచ్చినప్పుడు నాయకులు ప్రజల దగ్గరికి వెళ్ళి తాము చేసిన గొప్ప పనుల గురించి, కార్యక్రమాల గురించి చెప్పి మళ్ళీ తిరిగి అవకాశం ఇవ్వమని అడిగే సందర్భంలో ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల తన సుపరిపాలనలో తాను చేసిన మంచి పనులను ప్రజల యొక్క హృదయాల్లోకి వెళ్ళినవి అని చెప్పడానికి ఈ రోజున మేము సిద్ధం అనే ఈ బస్సు యాత్ర కార్యక్రమం దిగ్విజయంగా జరగటమే తార్కాణంగా మేము భావిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే చాలు అని చిన్న కుర్రవాళ్ళు కోరుకుంటారు, ఏళ్ళేస్తారు, చప్పట్లు కొడుతుంటారు, మాతో పాటు బైకుల మీద తిరుగుతున్నారు. కానీ మమ్మల్ని ఆశ్చర్యపరుస్తున్న సంఘటన ఏంటంటే, రోడ్డు మీద శివారుల గ్రామాల్లో ఉన్న 10 ఇళ్లలో ఉంటే 10 ఇళ్లకు సంబంధించిన వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ముసలితనంలో ఉన్న వాళ్ళు కూడా బండి వెనకాల పరిగెత్తాలని ప్రయత్నం చేస్తున్నారు, ఏళ్ళేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. ఇది మాకు ఎంతో గర్వంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పార్టీలో పనిచేయటం అనే ఒక మహద్భాగ్యాన్ని మాకు కల్పించినందుకు, ప్రజల యొక్క మన్ననలు మరి ఇంత పెద్ద ఎత్తున వారికి దక్కుతున్నందుకు ప్రజలకు కూడా మేము రుణపడి ఉన్నాం. మళ్ళీ తిరిగి వారు ఎన్నిక చేసుకోవడం అనేది సాధారణంగా జరిగిపోయే ప్రక్రియ, కానీ మాకు అసలు పోటీయే లేదని మేము భావిస్తున్నాము. సార్, మీరేమో పోటీ లేదంటున్నారు, మరోవైపునేమో చంద్రబాబు నాయుడు రోజుకో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్న వాలంటీర్ల వ్యవస్థ మీద నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఫిర్యాదు చేయించారు. ఆ తర్వాత పురంధేశ్వరి 22 ఐపీఎస్ ఆఫీసర్లని తప్పించాలంటూ ఆవిడ ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ పర్యటనలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక 3 పార్టీలు కలిసి వస్తూ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్న విధానం కానీ, ప్రజల మీద వాళ్ళు చూపిస్తున్న విమర్శలు కావచ్చు, ఏం చెప్తారు? ముసలి అవ్వలకు తాతలకు ఇంట్లోకి వెళ్ళి పెన్షన్ ఇచ్చే వాలంటరీ వ్యవస్థని దుమ్మెత్తిపోసి నిమ్మగడ్డ ప్రసాద్ ద్వారా కోర్టుకు వెళ్ళి నిన్న హోమ్ డెలివరీ చేయాల్సిన పెన్షన్లు ఆపించిన నీచమైన చరిత్ర చంద్రబాబు నాయుడిది. అలాగనే ఐఏఎస్లు ఐపీఎస్ ఆఫీసర్ల మీద పడి పాలనా వ్యవస్థని ఆ రోజున ఎలాగైతే అడ్డుకొని అనేకమైన సంస్కరణలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే కోర్టులకు వెళ్ళి ఎలాగైతే వారి యొక్క కార్యక్రమాలు ఆపాలని ప్రయత్నాలు చేశారో ఈ రోజున పురంధేశ్వరి చేస్తున్నది అదే. మీరు ఒక ముఖ్యమంత్రి గారికి కూతురు, ఒక మాజీ మంత్రి గారికి భార్య, మీకు ప్రోటోకాల్స్ తెలుసు, పరిపాలన తెలుసు. ఏ అధికారి కూడా ఎన్నికల సమయంలో కోడ్లను ఉల్లంఘన చేసి అధికార పక్షానికి కొమ్ముగాసే కార్యక్రమాలు ఎవరు చేయరు. వారందరూ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. కాకపోతే అధికారుల మీద మీకున్న కుట్ర బహిర్గతమైంది. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ మీద చేసిన విమర్శలకు ప్రజలే సమాధానం చెప్తారు, తమకు ఎవరు పోటీ కాదనేది ఎమ్మెల్యే సుధాకర్ బాబు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపొందారని కూడా ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు శివత కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, జీవగుంట క్రాస్ నుంచి.